హాయ్ అండి. ఈరోజు నేను మీకు రాగి సంకటి చేసి చూపిస్తాను. ఇది అందరికీ తెలిసిన వంటేనండి. అయినా కానీ చాలా తక్కువ మంది మాత్రమే చేసుకుంటారు. ఇది పాతకాలం వంట. కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఈ రోజుల్లో అయితే అందరికీ చాలా మంచి ఆహారం అండి. చాలా బలమైంది. కాబట్టి ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకొని వాటిని శుభ్రం చేసి బాగా కడుక్కొని నీళ్లు పోసి పక్కన పెట్టి నానబెట్టుకుందాం. నేనైతే రేషన్ బియ్యం వాడానండి. రేషన్ బియ్యంతో చేస్తే బాగుంటుందంటారు. మీ దగ్గర ఏ రైస్ ఉంటే ఆ రైస్. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక గ్లాసు బియ్యానికి 5 గ్లాసులు నీళ్లు పోయాలండి. ఆ నీటిలో మీ రుచికి తగ్గ ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. మరిగిన ఆ నీటిలోని ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా ఉడకనివ్వాలి. ఉడకడం అంటే మనకి ఎక్కడ పలుకు అనేది ఉండకూడదు. మనం చూసినప్పుడు పలుకు లేకుండా మెత్తగా అయిపోవాలన్నమాట. మనకి మెత్తగా అయిపోయినా సరే అందులో వాటర్ అనేది ఉండాలి. అందుకే 5 గ్లాసులు వాటర్ అని చెప్పాను. ఉడికిపోయిన అన్నంలో మనం దీనికి ఒక గ్లాసు రాగి పిండి తీసుకొని ఆ ఉడికిపోయిన అన్నం మీద సమంగా పరిచేసి ఒక్క 5 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత బాగా కలపాలన్నమాట. అన్నము రాగి పిండి మొత్తం కలిసిపోవాలి. ఎక్కడ మనకి కనిపించకూడదనమాట. 2 బాగా కలిసి బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. నెయ్యి కుదిరితే నెయ్యి వేసుకోవచ్చు. లేదంటే చాలామంది గానుగ నూనె, పప్పు నూనె అంటారు కదండీ! అది కూడా వేసి చేసుకుంటారు. మీకు ఏది ఇష్టమైతే అది వేసి చేయొచ్చు. చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిచ్చి, మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి బాగా చల్లారనివ్వాలి. ఈ చల్లారిన దాన్ని ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ రాగి సంకటిలోకి అందరికీ తెలిసిందే కదండి, నాటుకోడి. నాటుకోడి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. నాటుకోడి, రాగి సంకటి చాలా మంచి ఆహారం. ఈ రెండిటి కాంబినేషన్లో చాలా బాగుంటుంది. వీలైన వాళ్ళు రేపు సండే కదా, ఒకసారి ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ తయారైన ఈ రాగి సంకటిని నాటుకోడి కూరతో తింటే ఉంటుంది.